వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రోజు అయితే లేజర్ కటింగ్ మిషన్ గురించి అయితే ఈ రోజు మీకు చూపించాలనుకుంటున్నానండి. క్లాత్ కటింగ్ మిషన్ అనమాట. బొటిక్స్ లో మనం మాస్టర్ కి ఆల్టర్నేట్ గా ఈ మిషన్ అనేది యూజ్ చేస్తారండి. ఏంటంటే అసలు మాస్టర్ అవసరమే లేదండి. ఈజీగా ఈ మిషనే మీకు ఎలాంటి మెజర్మెంట్స్ కానివ్వండి, ఎలాంటి క్లాత్స్ కానివ్వండి, జస్ట్ సెకండ్స్ లో ఇది కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఎట్ ఏ టైం మనం 6 లేయర్స్ అనేది కూడా కట్ చేసేసుకోవచ్చు. సో మీది టైలర్ షాప్, చిన్న షాపు, మాది బొటిక్ కాదు అని అనుకునే వాళ్ళు మీరు సెకండ్ ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి మీరు ప్రింటర్ మెషిన్కి వెళ్ళిపోవచ్చు. సో 2 మెషిన్ల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు UMA ఎంబ్రాయిడరీ అండి. సికింద్రాబాద్ పంచశీల టవర్స్ పార్క్ లేన్లో ఉంటుంది. అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి డెమో తీసుకొని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదండి, మిషన్ అనేది పర్చేస్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారండి. మీరు ఇక్కడి వరకు రాలేము అనుకుంటే మీకు ఆన్లైన్ డెమో కూడా ఏర్పాటు చేస్తారండి. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి కూడా మీకు నియర్ బై ఉంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి. అక్కడ కూడా డెమో తీసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా డౌట్ ఉన్నా వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మేడంని అడిగి తెలుసుకుందాం. అండి, నేను లేజర్ కటింగ్ మాస్టర్ నుంచి మాట్లాడుతున్నాను. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. ఈరోజు మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఎలా కటింగ్ చేసుకోవచ్చు అంటే మ్యాన్ పవర్ లేకుండా డైరెక్ట్గా మెషినే మనకి ఫ్యాబ్రిక్ కటింగ్ చేసి ఇస్తుంది. దీంట్లో ఏంటంటే మన దగ్గర 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిదంటే లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా మీరు ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అది కాకుండా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, వాళ్ళే కటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు, బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మన దగ్గర ప్రింటర్ సాఫ్ట్వేర్ కూడా. ప్రింటర్ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఏదైతే పేపర్ ప్యాటర్న్స్ ఉంటాయో ఆ ప్యాటర్న్స్ని మనమే మాన్యువల్గా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న పీసెస్ని తీసేసుకొని ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీరు ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ఈ మెషిన్లో మీరు వర్క్ ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా నేను చూసి ప్రాసెస్ వచ్చేసి మనకి ల్యాప్టాప్లోనే ఉంటుంది. కస్టమర్ మన దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ ఎంట్రీ చేసేసుకొని డిఫాల్ట్గా మన దగ్గర ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏ ప్యాటర్న్స్ కావాలో ఆ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటే మెషిన్లో ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకోవాలి. మన కటింగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది, యాప్లో ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్లో మీకు లాంగ్వేజెస్ ఉంటాయి. కస్టమర్స్కి ఏంటంటే ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మన సాఫ్ట్వేర్లో ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ ఇవి ఉన్నాయి. దీంట్లో ఏది కావాలి అన్నా సెలెక్షన్ చేసేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకున్న తర్వాత సెకండ్ పేజ్ అనేది మనకి ఇలా షో చేస్తుంది. ఈ సెకండ్ పేజ్లో ఏంటంటే కస్టమర్ దగ్గర ఏవైతే బుటిక్ టైలరింగ్ షాప్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నేమ్ ఎంట్రీ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు, వాళ్ళ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. మన సాఫ్ట్వేర్లో ఉన్న ప్యాటర్న్స్ ఏంటంటే బ్లౌజ్, కిడ్స్ వేర్, సల్వార్ కమీజ్, యూనిఫామ్స్, మెన్స్ వేర్ అన్ని కటింగ్ అనేది మెషిన్లో చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్లోనే ఏంటంటే ప్యాటర్న్ చూసుకోవాలి అన్నప్పుడు బ్లౌజ్లోకి వెళ్ళేసి మోడల్ ఏవైతే ఉన్నాయో మోడల్స్ అన్నీ మీరు ఇవి చూసుకోవచ్చు. ఈ మోడల్స్ కాకుండా మార్కెట్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి బట్ మన సాఫ్ట్వేర్లో లేవు అన్నప్పుడు మీకు ఏ మోడల్స్ కావాలి అన్నాయో మీరు మాకు ఒక ఇమేజ్ పంపించినా లేదా నేమ్ పంపించినా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి ఇస్తాం. దీంట్లో ఏంటంటే సపోజ్ ఏదైతే బ్లౌజ్ ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నారో అదే బ్లౌజ్కి నెక్ డిజైన్స్ చేంజెస్ చేసుకోవాలి అన్నప్పుడు బ్యాక్ అంటే బ్యాక్ ఉంది, ఫ్రంట్ అంటే ఫ్రంట్, మనకి సపరేట్గా ఆప్షన్స్ ఉంటే ఏది కావాలో అది జస్ట్ ఓన్లీ క్లిక్ చేసేసుకొని, అలాగే ఫ్రంట్లో కావాలి అన్నది ఫ్రంట్లో క్లిక్ చేసేసుకుంటే స్లీవ్స్లో కూడా మన దగ్గర మోడల్స్ ఉన్నాయన్నమాట. ఈ మోడల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. కస్టమర్కి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్షన్ చేసుకుంటే మనకి లుక్ అనేది రైట్ సైడ్లో ఇక్కడ అన్ని ప్యాటర్న్స్ మీరు చూసుకోవచ్చు. అంటే ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో చూసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. కస్టమర్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ కాకుండా వాళ్ళకి డిఫాల్ట్గా ఇప్పుడు మార్కెట్లో ఏవైతే M సైజ్, XL, XXL ఏవైతే సైజెస్ ఉన్నాయో అన్ని సైజెస్ మనకి దీంట్లో కనిపిస్తాయి. ఏ సైజ్ కావాలో అది సెలెక్షన్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే ఒకేసారి మెషిన్లో 6 లేయర్స్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఏవైతే బేసిక్గా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో ఆ అడ్జస్ట్మెంట్స్ అనేది సాఫ్ట్వేర్లో కస్టమర్ వాళ్ళే అక్కడ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లేదు ప్యాటర్న్స్లో ఇంకేమైనా చేంజెస్ కావాలి అన్నా మేము చేంజెస్ అనేది చేస్తాము. కస్టమర్ విజిట్ చేసిన తర్వాత ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారో సపోజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది అన్నప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. లుక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కాకుండా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారో అప్లోడ్ చేసేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకొని ఫైనల్ లుక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు.
ఈ ఫ్యాబ్రిక్కి ఈ మోడల్ సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు కస్టమర్ ఆ మోడల్ చేంజెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మనకు ఒకే సాఫ్ట్వేర్లో ప్రింటర్ లేజర్ రెండు ఇక్కడనే ఉంటాయి. ప్రింటర్ కావాలి అన్నప్పుడు ప్రింట్ క్లిక్ చేసిన వెంటనే పేపర్ ప్యాటర్న్స్ వస్తుంది. లేదు లేజర్ కావాలి అన్నప్పుడు లేజర్ అని క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది మనం సెట్ చేసుకోవాలి. కంప్లీట్గా మనకి దీంట్లోనే సెటప్ ఉంటుంది. డౌట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ మన దగ్గర హెల్ప్ ఆప్షన్ ఉంది. సపోజ్ మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా లేదు అన్న వాళ్ళకి మన వెబ్సైట్ ఉంటుందన్నమాట. దాంట్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇది కాకుండా వాళ్ళకు మెజర్మెంట్స్ కోసం మేము సపరేట్గా క్యాటలాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ క్యాటలాగ్స్లో కూడా చూసుకోవచ్చు. ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకున్నాము. ఆ ప్యాటర్న్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్ పార్ట్, బాటమ్ బెల్ట్ ఏదైతే ఉందో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇది లేజర్ కటింగ్ ఫ్రేమ్ ఏరియా ఉంది. ఈ ఫ్రేమ్లోనే మనం ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డౌట్ ఉంది మెషిన్లో ఎంతవరకు మనం ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇదే స్క్రీన్లో 34/16 అని చెప్పేసి ఇక్కడ షో చేస్తుంది. దీనికి డిపెండ్ అయ్యి మీరు ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది 34/16 అని చెప్పేసి ఇక్కడ షో చేస్తుంది. అలాగే మీరు ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఇలా సెట్ చేసుకోవాలి. దీనిలోపే మీకు కటింగ్ అనేది అవుతుంది అనమాట. అంటే ఈ 37 ఇక్కడ కనిపిస్తుంది. ఈ 37 లోపే మీకు కటింగ్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి డౌట్ ఉంది అన్నప్పుడు గో స్కేల్ అని చెప్పేసి సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకొని డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ ఎంతవరకు యూజ్ అవుతుందో ఈజీగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మూవ్ అవుతుంది, ఇది చూసుకోవచ్చు. అది కాకపోతే కటింగ్ అనేది అవ్వదన్నమాట. జస్ట్ ఓన్లీ మనకి చూపిస్తుంది అది ఎంతవరకు కట్ అవుతుందో. సరిపోతుంది అన్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది అవుతుంది. మార్క్ చేసేస్తుంది మొత్తం కటింగ్ కంప్లీట్గా. స్టిచ్చింగ్ కోసం నాచెస్ కూడా మనకి చూపిస్తుంది. ఓకే, వితిన్ సెకండ్స్లో కదండి? సెకండ్స్లో కటింగ్ అయిపోతుంది. ఓకే, ఇది అప్ టు మనం 6 లేయర్స్ వరకు 6 లేయర్స్ కటింగ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మెజర్మెంట్, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ప్యాటర్న్, సేమ్ మెజర్మెంట్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. వావ్, దట్స్ మనకి ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, జస్ట్ ఆఫ్. ఓకే, ఇదంతా మనకి ఎక్స్ట్రా రెడీ టు స్టిచ్. వావ్, సేమ్ మనం సిస్టంలో వచ్చేసి ఏదైతే సెట్ చేసామో ఇదే డిజైన్. ఓకే, కట్ అయిన పీసెస్లో కూడా చూసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లో కూడా ఏదైతే నాచెస్ కోసం సపరేట్గా మనం తీసుకుంటామో ఆ నాచెస్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఈ పీస్ చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలో అని చెప్పేసి. ఇది బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూడొచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, స్లీవ్స్. వావ్, ఓకే.
ఏదైతే బాటమ్కి మనం అటాచ్ చేస్తామో బాటమ్ బెల్ట్ అనమాట ఇది. అంటే కంప్లీట్గా ఏవైతే పీసెస్ ఉంటాయో అన్నీ మనకి మెషిన్లోనే కటింగ్ అయిపోతాయి. జస్ట్ ఓన్లీ ఆ పీసెస్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. జస్ట్ 30 సెకండ్స్ 30 సెకండ్స్లో కటింగ్ అయిపోతుంది. అసలు సూపర్ అండి, చాలా బాగుంది. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న కస్టమర్స్కి ఏంటంటే మన దగ్గర ప్రింటర్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా మనకి ప్రాసెస్ ఎగ్జాక్ట్గా దీంట్లో ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. విజిట్ చేసిన కస్టమర్ మెజర్మెంట్స్ ఎంట్రీ చేసేసుకొని వాళ్ళకి ఏ ప్యాటర్న్స్ కావాలో సెలెక్షన్ చేసేసుకుంటే దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి అనమాట. ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా మనమే కటింగ్ చేసేసుకోవాలి. అది ఆపరేటింగ్ కూడా ఎలా చేయాలో నేను అది కూడా చూపిస్తాను. దీంట్లో మనకి ఏంటంటే సేమ్ అవే ప్యాటర్న్స్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ కస్టమర్ డేటా ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ నేమ్ యాడ్ చేసేసుకుంటే ఇక్కడ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేసేసుకున్న తర్వాత కస్టమర్స్కి ఇవన్నీ ప్యాటర్న్స్ కావాలి అన్నప్పుడు, మీన్స్ ఏంటంటే బ్యాక్, ఫ్రంట్, స్లీవ్, బాటమ్ బెల్ట్ ఇవన్నీ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఆల్ ప్రింట్ డిజైన్స్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకుంటే అన్ని ప్రింట్స్ మనకు వస్తాయి. అది కాకుండా సపోజ్ వాళ్ళకి జస్ట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే కావాలి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇది క్లిక్ చేసేసుకుంటే అవే పార్ట్స్ మనకి ప్రింట్ అయ్యి వస్తాయి. ప్యాటర్న్ ఓకే చేసి ఓకే అన్నారు, జస్ట్ ప్రింట్ వస్తుంది. ఓకే, మనకి ఇలా ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఇలా క్లియర్గా మనకి ఏ పార్ట్ కాబట్టి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ప్రింట్ వస్తుంది. దాని మీద ప్యాటర్న్స్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ అయ్యి వస్తాయి అన్నమాట. కస్టమర్స్ ఏదైతే బేసిక్ మెజర్మెంట్స్ ఉన్నాయో మెజర్మెంట్స్ కూడా టాప్ సైడ్ లో వచ్చేసి వాళ్ళ నేమ్, ఆర్డర్ నెంబర్స్ కూడా మీరు ఇక్కడ ప్రింట్ లో చూసుకోవచ్చు. అన్ని మనకి దీనిలో కనిపిస్తాయి అన్నమాట. సేమ్ సాఫ్ట్వేర్, మనకి సేమ్ ఈ సాఫ్ట్వేర్, అదే సాఫ్ట్వేర్ ఉంటుంది. చూసారు కదా, పేపర్ ప్రింట్స్ కూడా మనం తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే కస్టమర్ నేమ్, వాళ్ళ ఆర్డర్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంటుంది. ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అది కూడా కన్ఫ్యూజ్ కాకుండా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే స్లీవ్ పార్ట్ అనమాట. అంటే మనం ఏదైతే సెలెక్షన్ చేసేసుకుంటామో అవే పార్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో ఏంటంటే ఏదైతే మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసేసుకుంటామో నాచెస్ అవి కూడా కంప్లీట్గా మీరు ఇక్కడ చూసేస్తారు. మనకి ఎట్లాంటి డౌట్ లేకుండా ప్రింట్ సూపర్గా వచ్చిందండి, ఈజీగా. ఈ ప్యాటర్న్స్లో ఏంటంటే మీరు ఒక్కసారి కస్టమర్ నేమ్ ఉందనుకోండి, నెక్స్ట్ టైం ఈ పేపర్ ప్యాటర్న్స్ని మీరు మళ్ళీ యూజ్ చేసుకునే ఆప్షన్. ఓకే, అంటే వాళ్ళ మెజర్మెంట్స్ అనేవి మనకు అలాగే ఉంటాయి. సరే కదా, లేజర్ కటింగ్ మెషిన్. నెక్స్ట్ వన్ ఏదైతే ప్రింటర్ ఉందో కంప్లీట్గా మీరు ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు. అలా పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తే అది మాన్యువల్గా మీరు కటింగ్ చేసేసుకోవాలి. మీరు ఇది డెమో చూడాలి అనుకుంటే ఆఫీస్కి విజిట్ చేసి మీ మెజర్మెంట్స్ ఇచ్చేసి ప్యాటర్న్స్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. అది కాకుండా మీకు విజిట్ చేసే అంత టైం కూడా లేదు అన్న వాళ్ళకి మేము ఆన్లైన్ డెమో కూడా ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్గా మీకు జూమ్ మీటింగ్ పెట్టేసి మేము కంప్లీట్గా మీకు ఏదైతే మెషిన్ ఉందో, ప్రింటర్ మెషిన్, లేజర్ కటింగ్ మెషిన్ విత్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో కంప్లీట్గా సాఫ్ట్వేర్ కూడా చూపిస్తాం. ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి మనది హైదరాబాద్లో ఉంది. ఇది కాకుండా కస్టమర్కి నియర్ బై వెళ్ళి వాళ్ళు విజిట్ చేసే మెషిన్ చూస్తారంటే బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్లో మన ఆఫీస్ ఉన్నాయన్నమాట. మీరు అక్కడ విజిట్ చేసి కూడా డెమో చూడండి. మెయిన్గా ఈ బిజినెస్ ఏంటంటే బుటిక్స్ ఉన్న వాళ్ళకి, టైలరింగ్ షాప్స్ వాళ్ళకి, నెక్స్ట్ మండే కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసినా మేము టోటల్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది కాకుండా మీరు బ్యాంక్ లోన్ ద్వారా వెళ్తారా అంటే తీసుకునే మెషిన్ మీద మేము కొటేషన్ వేసిస్తాము. మీరు బ్యాంక్ లోన్ కోసమైనా అప్లై చేసేస్తాం. విజిట్ చేసి డెమో చూడాలి అనుకుంటే మన ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉందన్నమాట. మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా డెమో చూడొచ్చు. అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్, గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. థ్యాంక్ యూ.